హలో! ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ ఎగ్ కర్రీని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలని, టమాటాలని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసుల్ని, కొద్దిగా జీలకర్ర వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, కొద్ది కరివేపాకు వేసుకొని ఎర్రగా వేపేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటాలను వేసుకొని మెత్తగా వేపుకున్న తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ వేసేసుకొని ఈ పులుసు అంతా చిక్కబడే వరకు ఉడికించుకున్న తర్వాత మీకు కోడిగుడ్లు ఎన్ని కావాలనుకుంటారో అన్ని కొట్టి వేసుకొని ఇప్పుడు మధ్య మధ్యలో కదపకుండా మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వేరొక వైపుకి తిప్పుకొని మరొక నిమిషం వరకు ఉడికించుకోండి. మీకు నచ్చినట్లయితే ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిందండి. వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి.